బ్రేకింగ్ న్యూస్ ఈత సరదా ప్రాణం తీసింది. అవును, సరదాగా మూసిలో ఈతకు వెళ్లిన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో చోటు చేసుకుంది. హిమాయత్ సాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు దిగిన ఇద్దరు యువకులు నీట మునిగారు. ఎంతసేపటికి బయటకు రాకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో గజ ఈతగాళ్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మొత్తం 6 స్నేహితులు కలిసి ఈతకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ జాయిన్ అవుతున్నారు. సాగర్, ఒకవైపు చూస్తున్నాం ఇద్దరు యువకుల్ని బయటికి తీసినట్లుగా కనిపిస్తోంది. ఇంకా నలుగురు పరిస్థితి ఏంటి? సౌమ్య, ఇంత సరదా ఇద్దరు యువకుల ప్రాణాల మీదకి తెచ్చిందని చెప్పుకోవచ్చు. సండే వీకెండ్ కావడంతో ఓటీకి సంబంధించినటువంటి 6 మంది యువకులు రాజేంద్ర నగర్ పరిధిలో ఉన్నటువంటి మూసి లోకి స్విమ్మింగ్ కోసం వచ్చారు. సో వారు సాయంత్రం మధ్యాహ్నం వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. సాయంత్రం వరకు కూడా అక్కడే 6 మంది స్నేహితులు సరదా గడిపారు. సరదాగా ఈత అనేది ఇద్దరు యువకులు అంతో గల్లంతయ్యారు. వెంటనే మిగతా 4 యువకులు వాళ్ళని కొంత కాపాడే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు ఎంతకీ వెతికినా దొరకకపోవడంతో ఇద్దరు యువకులు అక్కడి నుంచి పరారయ్యారు. మరో 2 యువకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సర్చ్ ఆపరేషన్ చేశారు. సో ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందాలు కూడా సంఘటన స్థలానికి చేరుకుని సాయంత్రం 5 గంటల నుంచి సుమారు 3 గంటల పాటు వెతకగా అందులో 2 యువకులు ఓటీకి సంబంధించినటువంటి సోహెల్ మహమ్మద్ రహాన్ అనే 2 యువకులు నీట మునిగి గల్లంతైనప్పుడు వాటి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎందుకంటే ఇప్పటికే 3 గంటలుగా వాళ్ళు నీట మునిగి గల్లంతైన నేపథ్యంలో డిఆర్ఎఫ్ బృందాలు సర్చ్ ఆపరేషన్ లో 2 యువకులను గుర్తించారు. వారి యొక్క డెడ్ బాడీలు మాత్రమే లభ్యమయ్యాయి. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ 4 యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఒక యువకుడు, ఎందుకంటే అందులో ఉన్నటువంటి బాధిత మృతుల యొక్క తల్లిదండ్రులు చెప్తున్న విషయం, ఓ యువకుడు సండే కావడంతో ప్రేరేపించి ఈతకు తీసుకెళ్లారు, బలవంతంగా తీసుకెళ్లినట్లుగా వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో మృతులకు సంబంధించిన తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మిగతా 4 యువకులు కూడా క్షేమంగా ఉన్నారు. వారు పోలీసుల అదుపులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనా వీకెండ్ ఈత సరదా 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిలించిందని చెప్పుకోవచ్చు. సౌమ్య, రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి చూస్తున్నాం కదా, మొత్తం 6 స్నేహితులు కలిసి ఈతకు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అయితే అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ చేరుకొని పోలీసులు కూడా సహాయక చర్యలు చేపట్టారు. పూర్తిగా ఎవరైతే ఈత కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ప్రస్తుతం అయితే 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇంకా గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు.